జన్మజన్మల బంధం ఎపిసోడ్ 21. సుధీర్ వర్మ కూడా తమ తరపున మాట్లాడడంతో దేవాంశ్ అతని మాటను సమర్థిస్తూ, నిజమే కదా నాన్న, ఒకే వయసులో ఉన్న మేము ముగ్గురం చిన్నప్పటి నుండి ఆడుతూ పాడుతూ కలిసి పెరగాల్సిన వాళ్ళం. తోబుట్టువుల తోడులేక ఒంటరిగా పెరిగాము. ప్లీజ్ నాన్న, మా బాధ కాస్త అర్థం చేసుకోండి అని వరప్రసాద్తో అన్న తర్వాత కరుణాకర్ వైపు తిరిగి, ఇన్నేళ్లకు కలుసుకున్నాం కదా మామయ్య, ఇకనైనా మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. మాకున్న గండానికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి. దానికి సంబంధించిన హోమాలు పూజలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేస్తాం అన్నాడు దేవాంశ్. అక్కడ సుధీర్ వర్మ మాటకు బలం చేకూరిందన్న ఆనందంతో పాటు తను అనుకున్నది చేయడానికి అవకాశం ఉందనే ఆశ కూడా పెరిగింది. దేవాంశ్ కూడా అలా అడగడంతో వరప్రసాద్ కరుణాకర్ ఒకరినొకరు చూసుకొని పిల్లలకు ఎలా నచ్చచెప్పాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ మౌనం చూసి, కేవలం కలిసి ఒకే దగ్గర పనిచేస్తారు అంటేనే ఇంత భయపడుతున్నారు, అదే ప్రియ వీళ్ళిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి అనే సందేహంలో పడిపోయాడు సుధీర్ వర్మ. ఇంతలో కరుణాకర్ మెల్లగా గొంతు సవరించుకొని, రే, మీరంతా మా కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ పెరగాలని మాకు మాత్రం ఉండదా చెప్పు? కాకపోతే మీరు కలిసి ఉండడం కంటే క్షేమంగా ఉండడం ముఖ్యమని మేము ఆశపడుతున్నాం అంతే అని గట్టిగా నిట్టూర్చి, సరే, ఇక మీ ఇష్టం, ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. కానీ మీకేదైనా జరగరానిది జరిగిందని తెలిస్తే మేము తట్టుకోలేమురా. ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు ప్రతి క్షణం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి, అది చాలు అంటూ లాస్యను చూశాడు. తన ప్రేమకు దూరం కావాల్సి వస్తుందని భయపడిన లాస్య తన తండ్రి మాటలు విని సంతోషంగా అతని గుండెల మీద తలపెట్టి, థ్యాంక్స్ నాన్న అని అంది. అదే సమయంలో దేవాంశ్ దేవంత్ ఒకరినొకరు కౌగులించుకొని వాళ్ళు అన్నదమ్ములమని తెలిసిన ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. ఆ ముగ్గురి కళ్ళలో మెదిలిన ఆనందం చూసి కాసేపు వాళ్ళ భయాన్ని పక్కన పెట్టి సంతోషంతో ఆనంద బాష్పాలు విడిచారు పెద్దవాళ్ళు. అదంతా చూసిన అంజలి తన తల్లి ప్రేమను దాచుకోలేకపోయింది. వెంటనే దేవాంత్ను పట్టుకొని అన్ని సంవత్సరాల తన దుఃఖం తీరే వరకు ఏడ్చింది. తన బిడ్డ తన దగ్గర లేనంత మాత్రాన తల్లి పేగుబంధం చెరిపేస్తే చెరిగిపోయేది కాదు కదా. ఆ తల్లి బాధను చూసిన సుధీర్ వర్మ మెల్లగా ఆమె దగ్గరకు నడిచి, అమ్మా, నన్ను క్షమించండి, మీ బిడ్డను మీ నుండి దూరం చేశాను, కానీ తల్లి ప్రేమకు కాదమ్మా అని ఆ బిడ్డ మీదే పంచప్రాణాలు పెట్టుకున్న తన భార్య అరుణ కళ్ళ ముందు మెదలగా చేతులు జోడించి అన్నాడు, అయ్యో అలా కాదండి, నా కడుపును పుట్టిన బిడ్డ ఇంకో తల్లి కడుపు కొత్త తీర్చడం అనేది వాడికి కలిగిన అదృష్టం. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను అంది అంజలి ప్రశాంతంగా సుధీర్ వర్మ వైపు చూస్తూ. దేవాంత్ తన కన్న కొడుకు కాదనే విషయం ఎవరికీ చెప్పొద్దని అడిగాడు సుధీర్ వర్మ. ఎవరి ద్వారానైనా ఆ నోట ఈ నోట అరుణకి విషయం తెలిస్తే ఆమె తట్టుకోలేదని సుధీర్ వర్మ భయం. అందరూ అదే కుటుంబ సభ్యులు, కానీ సంధ్య పరాయిది కావడంతో ఆమెకు ఈ విషయం కాస్త గట్టిగానే చెప్పాడు. ఆ తర్వాత కాసేపు పిల్లల ఉద్యోగాలు వాళ్ళ విశేషాలు మాట్లాడుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. 4 రోజులు ఉండమని అడిగినా పరిష్కారం కోసం పెద్ద పూజారి గారిని కలవాలి అంటూ ఆ రోజు సాయంత్రం పార్టీకి ముందే వెళ్లిపోయారు లాస్య దేవాంశ్ల తల్లిదండ్రులు. ఈసారి 2 వేరువేరు ఊర్లకు కాకుండా 4 కలిసి ఒకే ఊరికి, తమ సొంత ఊరికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ పై ఫ్లోర్లో ఉన్న ఫంక్షన్ హాల్ అంతా హడావుడితో నిండిపోయింది. ఆఫీస్ స్టాఫ్ అంతా రకరకాల దుస్తుల్లో ఒకవైపు ఆకర్షణీయంగానూ మరోవైపు హుందాగాను వచ్చి ఆ హాల్లో కోలాహలం నింపారు. స్టాఫ్ అందరి దృష్టిలో ప్రాజెక్ట్ వాళ్ళకు వచ్చిన ఆనందంతో చేసుకుంటున్న పార్టీ మాత్రమే ఇది. కానీ దేవాంత్కు మాత్రం కాస్త ప్రత్యేకం. తనకు ఇప్పుడు ఒకరు కాదు, 2 అమ్మలు. తనకంటూ తోబుట్టిన అన్నయ్య ఒకడున్నాడు. నిజంగానే ప్రియ అతని మరదలు. ముఖ్యంగా ఇవాళే ఆమె బర్త్డే కూడా. ఇన్ని ఆనందాల మధ్య డ్రీమ్ ప్రాజెక్ట్ తన చేతికి వచ్చిన ఆనందం తేలిపోయింది. అన్నదమ్ములిద్దరూ ఒకే డ్రెస్లో పూర్తిగా ఒకేలా ముస్తాబై పార్టీకి వచ్చారు. వాళ్ళని కనిపించిన తల్లిదండ్రులే ఎవరెవరనేది గుర్తుపట్టలేకపోయారు. ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది వేరుగా చెప్పాలా? అన్నదమ్ములిద్దరూ అలా రావడంతో ఆడ మగ తేడా లేకుండా అందరూ వారిని అలాగే చూస్తుండిపోయారు. పార్టీ మొదలైన కాసేపటికి హడావుడిగా శాన్వి బాడీగార్డ్స్ అక్కడికి వచ్చారు. ముందు వాళ్ళ చెకింగ్ పూర్తయిన తర్వాత శాన్వి అక్కడకు ఎంట్రీ ఇచ్చింది. ఆమె నడుస్తుంటే చూసే వాళ్లకు ఒక ఆడసింహం వాళ్ళ మధ్యలో ఉన్న అనుభూతి కలిగింది. వాతావరణం మొత్తం ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆమెను చూసిన కుర్రకారు మతిపోయింది అంటే అతిశయోక్తి కాదేమో. అంతటి అందగత్తె ఆమె. అంత ఆస్తి,
అంతటి సౌందర్యం సొంతమైన ఆడదానిలో ఆ మాత్రం అహంకారం ఉండడంలో తప్పు కాదేమో. ఆమె కోరుకున్నట్టుగానే లాస్యతో సహా అక్కడికి చేరిన అందరి దృష్టి తన వైపు మళ్ళేలా చేసుకోగలిగింది శాన్వి. లాస్య, వర్ష, సంధ్య ఒక దగ్గర నుంచుని కూల్ డ్రింక్ తాగుతుండగా దేవాంశ్, దేవాంత్, శాన్వి మరో దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. లాస్య దృష్టి మొత్తం వాళ్ళ మీదనే ఉంది. మాట్లాడుతూ లాస్య వైపు చూసిన దేవాంశ్ ఆమె వాళ్ళనే చూస్తుండడం గమనించి, ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ జాయిన్ యూ సూన్ అని చెప్పి అక్కడి నుండి లేచి లాస్య దగ్గరకు వెళ్ళాడు. తన దగ్గరకు వచ్చింది కూడా పట్టించుకోకుండా లాస్య అలానే చూస్తుండడం గమనించి ఆమె ముఖం మీద చిటికేసి, ఓయ్ తింగరబుచ్చి, ఏంటి అలా చూస్తున్నావు? ఆమె నీకంటే అందంగా ఉందనా అన్నాడు అల్లరిగా నవ్వుతూ. నీ ముఖం. ఆమె ఎంత అందంగా ఉన్నా లాస్య ఇక్కడ. ఐఎమ్ ఆల్వేస్ యూనిక్ అంది తెగ బిల్డప్ ఇస్తూ. ఓహో అలాగా, మరైతే ఎందుకు ఇందాకటి నుండి తినేసేలా అలా చూస్తున్నావు అని చేతులు కట్టుకుని స్టైల్గా నిలబడి అడిగాడు దేవాంశ్. అందంగా ఉందని చూడట్లేదు, ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడ చూశానా అని గుర్తు తెచ్చుకోవడానికి చూస్తున్నా అంది లాస్య మళ్లీ శాన్వి వైపు చూస్తూ. ఆ మాటలు వాళ్ళకు దగ్గరలోనే ఉన్న సుధీర్ వర్మ చెవిన పడ్డాయి. ఒక్కసారిగా శాన్వి వైపు చూసి ఇంకొకసారి లాస్య వైపు చూస్తూ, ఎక్కడ చూసావో త్వరగా గుర్తు తెచ్చుకోమ్మా, అప్పుడే కాలంలో కలిసిపోయిన మీ అందమైన ప్రేమ కదా మళ్లీ మొగ్గు తడుగుతుంది. ఆ ప్రేమ గుర్తొస్తేనన్నా ఆ మూర్ఖరాలి ఆట కట్టించే అవకాశం మన చేతికొస్తుంది అని భారంగా నిట్టూరుస్తూ అన్నాడు. తదేకంగా తననే చూస్తున్న లాస్యను శాన్వి కూడా చూసి చిన్నగా నవ్వు విసిరింది. అలా నవ్వినప్పుడు ఆమె ముఖం ఎంత అందంగా ఉందో అంతకన్నా ఎక్కువగా అందులో విషం దాగుంది. అది తెలియని లాస్య మాత్రం తిరిగి పలకరింపుగా నవ్వింది. రాత్రికి పార్టీ ముగిసింది. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్లిన దేవాంత్ మనసు ఆనందంతో ఉరకలేస్తుంటే చాలాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి అతని కలలో నిజంలాంటి అదే కల మళ్లీ మెదిలింది. వెంటనే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అప్పటి వరకు ఉన్న ఆనందం అతనిలో ఇప్పుడు లేదు. దాని స్థానంలో మనసంతా భయం ఆవరించింది. అంతులేని ప్రేమను కళ్ళ నిండా నింపుకొని నేల కొరిగిన ప్రియ కళ్ళలో తన రూపం ఎంత వద్దనుకున్నా గుర్తొస్తుంది. ఇప్పుడు అతనికి కళ్ళు మూసుకోవాలన్నా భయంగా అనిపించింది. పదే పదే నిర్జీవంగా ఉన్న ప్రియముఖమే అతనికి కనిపిస్తుంటే, మమ్మల్ని కన్నవాళ్ళు కూడా ఇలాంటిదేదో జరుగుతుందనే కదా అంతగా భయపడుతున్నారు అనుకుంటూ కళ్ళు మూసుకొని మరొకసారి తనకు వచ్చిన కళ గుర్తు చేసుకున్నాడు. తన కలలో ప్రియతల మీద ఇనుప వస్తువుతో కొట్టింది ఒక స్త్రీ రూపం. అది ఎవరో గుర్తు తెచ్చుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఏవేవో మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. అంతా గందరగోళంగా అనిపించింది. దాంతో చిన్నగా తలనొప్పి మొదలైంది. దేవాంశ్ ఆ గందరగోళాన్ని భరించలేకపోయాడు. కళ్ళు చెవులు గట్టిగా మూసుకొని పెద్దగా అరవాలన్న ఆలోచనను బలవంతంగా ఆపుకొని అలాగే కూర్చుండిపోయాడు. కళ్ళ ముందు కొన్ని అస్పష్టమైన సంఘటనలు ఫ్లాష్ లాగా తిరుగుతూ మాయమవుతున్నాయి. చివరగా నవ్వుతున్న ప్రియముఖం కనిపించింది. అంతే, అక్కడితో అతని ఆలోచనలకు అడ్డుకట్టపడింది. వెంటనే తనను చూడాలి అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు. వెంటనే ఎలా ఉన్నవాడు అలా బయలుదేరి లాస్య వాళ్ళున్న గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. గేట్ మూసేసుంది. వాచ్మెన్ లేడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియకపోయినా అతను వచ్చే వరకు ఆగడానికి దేవాంత్ మనసొప్పలేదు. అందుకే కారును దగ్గరలో ఉన్న చెట్టు కింద పార్క్ చేసి గబగబా గోడ దూకి లోపలికి వెళ్లి లాస్య రూమ్ తలుపు తెరిచాడు. అప్పటికే ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తి ఆ గది బాల్కనీ వైపు నుండి లోపలికి వచ్చి లాస్యకు దగ్గరగా రాబోతున్నాడు. ఒక్కసారిగా తలుపు తెరుచుకోవడం, అక్కడ దేవాంత్ ఉండడం చూసి అతనికి దొరకకుండా బాల్కనీ నుండి కిందకు దూకేసి దేవాంత్ బాల్కనీకి చేరుకునే లోపే చీకటిలో కనుమరుగయ్యింది ఆ రూపం. ఆయన మొండిగా దేవాంత్ కూడా ఆ వ్యక్తిని వెంబడించాలని ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి ఎటు వెళ్లాడో అర్థం కాక కాసేపు అటూ ఇటూ చూసి తిరిగి లాస్య గదికి వచ్చాడు. వచ్చిందెవరో చూడలేకపోయినా నిజంగానే ఎవరి వలనో లాస్యకు అపాయం ఉందని దేవాంత్కు అర్థమైంది. ఆ క్షణం తను అక్కడకు రావడం ఎంత మంచిదైందో, తాను రాకపోయి ఉంటే ఎలాంటి అనర్థం జరిగేదో అని ఊహించుకుంటేనే అతనికి చెమటలు పట్టేశాయి. గదిలోకి తిరిగి వచ్చిన తర్వాత మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు రాకుండా లాస్య బెడ్ దగ్గరకు వెళ్లి పక్కనే కూర్చున్నాడు. లాస్య ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది. గదిలో ఏసీ ఉన్నా వేసుకోకుండా బాల్కనీ కిటికీలు తెరిచి ప్రకృతి ప్రసాదించే పిల్లగాలుల్ని ఆస్వాదిస్తూ చీకటిలో నుండి చందమామను చూస్తూ పడుకుంది లాస్య. చూపులకు ఆమెది గొప్ప అందమేమీ కాదు, కేవలం ఆకర్షణీయంగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఆమె కంటే అతనే అందంగా ఉంటాడు.
కానీ తనకు వచ్చిన కలవలనో లేదా వేరే కారణమో తెలియదు, కానీ చూసే కొద్దీ ఆమెను అలాగే చూస్తుండిపోవాలని అనిపిస్తుంది. ఆమెది అతని మనసుకు నచ్చిన అందం. ఇక ముసుగులో లాస్య దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరు? లాస్యకు నిజంగానే ఆపదుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.